అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడైతే ప్రపంచాన్ని శాసించాలన్న ఒక బ్యాడ్ థాట్ లో ఉన్నాడు. అది మనందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రంప్ కంటే ప్రపంచంలోనే క్రూయల్ డిక్టేటర్ గా పేరొందిన ఉత్తర కొరియా అధినేత అదే కిమ్ నయమనే అనిపిస్తుంది ఒక విధంగా చూస్తుంటే ఆయన తీరు. అవును కదా, ప్రపంచంలో ప్రతి దేశం తన చెప్పు చేతుల్లో ఉండాలన్న అహంకారం అయితే ట్రంప్ అంకుల్లో చాలా బాగా కనిపించేస్తుంది. అందులోనూ భారతదేశం రష్యాకి చాలా క్లోజ్ కదా, అందుకే వదలటం లేదు. తన బెదిరింపులకు ఏ దేశము లొంగకపోవడం వల్ల ట్రంప్ కి మరింత వెర్రి ఎక్కేలాగా ఉంది. మొదటేమో రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనడము ఆపేయమని వార్నింగ్ ఇచ్చాడు. లిటరల్లీ అదే ఇచ్చాడు. కానీ మనం ఆపేయలేదు కదా, మనం కొంటూనే ఉన్నాము. 50% పెంచేస్తున్నానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా సరే భారత్ డోంట్ కేర్ అంటుంది. దీంతో ట్రంప్ అంకులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అబ్బా, ఇంకొకసారి 25% టారిఫ్, ఇంకొకసారి 50% టారిఫ్ చెప్పేశారు. అసలు ఎప్పుడో రష్యాతో భారత్ కి బంధం అమెరికాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. రెండు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవడాన్ని అసలు అమెరికా డైజెస్ట్ చేసుకోలేదు. అసలు రెండు దేశాలు హ్యాపీగా ఉంటే అసలు తట్టుకోలేదు అమెరికా. సో ఇప్పుడు విషయం ఏంటంటే భారత్ పైన పన్నుల మూత మోగిస్తున్నాడని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు, చెప్పేశాడు. ఇప్పుడు భారత్ అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు, భయపడలేదు. ఓ పక్క పాకిస్తాన్ ప్రధానమంత్రిని మన ప్రధానమంత్రిని ఒకే టేబుల్ మీద డిన్నర్ కి ఆహ్వానించాడు. అంటే ఆ గొట్టంగాడు మన మోదీ కాక ఇద్దరు ఒకటే అని సెట్ చేయాలనుకున్నాడు అనమాట, బ్రోకరేజ్ చేయాలనుకున్నాడు ట్రంప్ అంకుల్. అది కుదరలేదు కదా, ఆ కొడుకు మంట కూడా ఉంది. అసలు ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగినప్పటి నుంచే అమెరికాకి భారత్ వైఖరి అస్సలు నచ్చట్లేదు. యుద్ధం మొదలు కాగానే రష్యాని ఫినాన్షియల్ గా దెబ్బతీయటానికి రష్యా నుంచి వచ్చేసి ఆయిల్ కొనుగోలు చేయొద్దని అమెరికా భారత్ కి అలాగే ప్రపంచ దేశాలకి సైతం హెచ్చరించేసింది. తన మాటే శాసనం అని అనంగానే పాటించడానికి ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటికి అధ్యక్షుడు కాదు కదా. భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని ఎగతాళి చేసిందా? అసలు మనం డెడ్ ఎకానమీ ఏంటి, నంబర్ 4 లో ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రోజు రోజుకు దిగజారుతోంది. IMF నివేదిక ప్రకారం అయితే భారత్ వృద్ధి రేటు ఎంత ఉందో తెలుసా? 6.2 ఉందన్నమాట. అమెరికా వృద్ధి రేటు కేవలం 1.8% మాత్రమే ఉంది. మరి భారత్ వద్ద అమెరికా అప్పు చేసిన విషయము, ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి ఎవరో చెప్పలేదేమో. అయినా ఆయనే మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఆయన కంపెనీల తరపున ఎట్టబెట్టాడబ్బా. ఇప్పటికీ కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. హౌ? ట్రంప్ టారిఫ్ల పైన మోడీ గట్టిగానే స్పందించారబ్బా. నష్టమైన కష్టమైన నా దేశ ప్రజల కోసం, నా దేశ రైతుల కోసం ఎంతైనా చెల్లించాల్సి వచ్చిన సిద్ధమే అని చెప్పేశారు. పన్నులతో ఇట్లా బెదిరిస్తే రాజీ పడే ప్రసక్తే లేదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపించారు. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఈ మధ్య వీడియోలు చేసి చాలా కాలమైంది కదా. ఎస్, కేరళ వెళ్ళి 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా సరే నా మైగ్రేన్ హెడేక్ మాత్రం తగ్గట్లేదు. బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఇంక్లూడింగ్ ఈ రోజుతో సహా మైగ్రేన్. సో అందుకే వీడియోలు చేయలేకపోయాను. బట్ స్టిల్ నేను వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రపంచం మొత్తం. ఎస్, ట్రంప్ అంకుల్ అండ్ మోడీ అంకుల్ గురించి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడైతే ప్రపంచాన్ని శాసించాలన్న ఒక బ్యాడ్ థాట్ లో ఉన్నాడు. అది మనందరికీ అర్థమైపోతుంది. అందుకే పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు కదా, మీకు కూడా అనిపిస్తుంది కదా. ఎస్, భారత్ తన మాట వినలేదన్న కోపంతో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. మొన్న చైనా మీద విధించాడు. ఇప్పుడు ట్రంప్ కంటే ప్రపంచంలోనే క్రూయల్ డిక్టేటర్ గా పేరొందిన ఉత్తర కొరియా అధినేత అదే కిమ్ నయమనే అనిపిస్తుంది ఒక విధంగా చూస్తుంటే ఆయన తీరు. అవును కదా, అది ప్రపంచంలో ప్రతి దేశం తన చెప్పు చేతుల్లో ఉండాలన్న అహంకారం అయితే ట్రంప్ అంకుల్లో చాలా బాగా కనిపించేస్తుంది. రష్యా సైతం తన మాట వినాలని అనుకుంటున్నాడు అంటే అసలు ట్రంప్ యొక్క మూర్ఖత్వం గురించి అబ్బో చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని మనందరికి అర్థమవుతుంది కదా. అయితే రష్యాకు ప్రత్యక్షంగానే కాదు, ఇటు ఇండైరెక్ట్ గా కూడా అండగా ఉన్నటువంటి ఏ దేశాన్ని ట్రంప్ వదలటం లేదు. అందులోనూ భారతదేశము రష్యాకి చాలా క్లోజ్ కదా, అందుకే వదలటం లేదు. తన బెదిరింపులకు ఏ దేశము లొంగకపోవడం వల్ల ట్రంప్ కి మరింత వెర్రి ఎక్కేలాగా ఉంది. ఎస్, ఆయన మాట ఎవడైనట్లేదు. భారత్ దిగుమతులపై ఇప్పుడైతే ట్యాక్సులు పెంచేశారనమాట. మొదటేమో రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనడము ఆపేయమని వార్నింగ్ ఇచ్చాడు. లిటరల్లీ అదే ఇచ్చాడు. కానీ మనం ఆపేయలేదు కదా, మనం కొంటూనే ఉన్నాము. ట్రంప్ ఏమనుకున్నాడు? భారత్ నా మాట వింటుంది, హౌడీ మోడీ అనుకున్నాడు.
కానీ భారత్ అస్సలు కేర్ కూడా చేయలేదు. తల గోడగేసి బాదుకోవడం తప్ప ఇంకేమి చేయలేని సిచ్యువేషన్ వచ్చింది పాపం అమెరికాది, అదే ట్రంప్ అంకుల్కి. అందుకే ఎడా పెడ టారిఫ్లు విధిస్తున్నాడు కదా, విధించడమే కాదు 50% పెంచేస్తున్నానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా సరే భారత్ డోంట్ కేర్ అంటుంది. దీంతో ట్రంప్ అంకులు అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అబ్బా, ఇంకొకసారి 25% టారిఫ్, ఇంకొకసారి 50% టారిఫ్ చెప్పేశాడు. ఇప్పుడు మన రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన కోపాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పైన చూపిస్తున్నాడా లేదా? 100% చూపిస్తున్నాడు. పుతిన్తో మోదీ స్నేహాన్ని చెడగొట్టాలని చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడో రష్యాతో భారత్ కి బంధం అమెరికాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. మనమేమో బంధాన్ని వదులుకోలేము. రెండు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవడాన్ని అసలు అమెరికా డైజెస్ట్ చేసుకోలేదు. అసలు రెండు దేశాలు హ్యాపీగా ఉంటే అసలు తట్టుకోలేదు అమెరికా. అందుకే పదే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అసలు కొనొద్దు అని చెప్పేసి మనల్ని దొబ్బేస్తున్నారు. అది గత ప్రభుత్వం కాదు కదా, అంటే ఇది నయా భారత్, మోడీ భారత్. అందుకే పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఇంకా అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడు, అవునా కదా? సో ఇప్పుడు విషయం ఏంటంటే భారత్ పైన పన్నుల మూత మోగిస్తున్నాడని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు, చెప్పేశాడు. కానీ ఇక్కడే ట్రంప్ భారత్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. మనల్ని డెడ్ ఎకానమీ అన్నాడు కదా. ఇప్పుడు భారత్ అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు, భయపట్టలేదు. అండ్ ఆపరేషన్ సింధూర్ గురించి నేనే ఆపు చేయించానని చెప్పేసి ప్రతి దేశం ఎగురుకుంటూ వెళ్ళిపోయి చెప్పేశాడు కదా. దాని మీద అసలు మోదీ మాట్లాడలేదు. కానీ లేట్గా రెస్పాండ్ అయ్యి ఎవ్వరూ మాకు కాల్ చేయలేదు అని కూడా చెప్పారు. రీసెంట్గా పార్లమెంట్లో కూడా చెప్పారు కదా, ఏమని? వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, కానీ ఆ సమయంలో నేను వేరే మీటింగ్లో ఉండి ఎత్తలేకపోయాను, కాబట్టి ఎలాంటి కాన్వర్సేషన్ ఆపరేషన్ సింధూర్ గురించి జరగలేదని చెప్పేశాడు. అండ్ జయశంకర్ అదే చెప్పేశారు బిఫోర్ దట్. ఆ కడుపు మంట ఇంకా ఉంది. ఓ పక్క పాకిస్తాన్ ప్రధానమంత్రిని, మన ప్రధానమంత్రిని ఒకే టేబుల్ మీద డిన్నర్కి ఆహ్వానించాడు. అంటే ఆ గొట్టంగాడు మన మోదీ కాక ఇద్దరు ఒకటే అని సెట్ చేయాలనుకున్నాడు అనమాట, బ్రోకరేజ్ చేయాలనుకున్నాడు ట్రంప్ అంకుల్. అది కుదరలేదు కదా, ఆ కడుపు మంట కూడా ఉంది. సో ఇప్పుడైతే భారత్ అమెరికా బెదిరింపులకైతే భయపట్టలేదు, అర్థమైపోయింది కదా. అసలు ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగినప్పటి నుంచే అమెరికాకి భారత్ వైఖరి అస్సలు నచ్చట్లేదు. ఈ దాడిని ఖండించకుండా భారత్ న్యూట్రల్ గా ఉండడాన్ని అమెరికా తప్పుపట్టేసింది. కానీ భారత్ ఆ విషయం కూడా లెక్క చేయలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మోడీ తన ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పేసింది, అంటే మన దేశం అన్నమాట. యుద్ధం మొదలు కాగానే రష్యాని ఫినాన్షియల్ గా దెబ్బతీయటానికి రష్యా నుంచి వచ్చేసి ఆయిల్ కొనుగోలు చేయొద్దని అమెరికా భారత్ కి అలాగే ప్రపంచ దేశాలకి సైతం హెచ్చరించేసింది. దీంతో రష్యా తమ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేసేటటువంటి ఈ డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. మరి వాళ్ళకి డబ్బులు కావాలి కదా. ఒక్కో బ్యారెల్ పై దాదాపు $40 డిస్కౌంట్ కూడా ఆఫర్ చేసింది. దీంతో భారత్ తనకు అనుకూలంగా మలుచుకొని, మరి అంతే కదా, మనకు బిజినెస్ ఇంపార్టెంట్, మనకు క్రూడ్ ఆయిల్ కావాలి కదా. అప్పటిదాకా ఓపెన్ దేశాలతో పాటు రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్లోని కంపెనీల వైఖరి అయితే మారిపోయింది. అది కూడా ఫ్యాక్టే కదా. రష్యా నుంచి అయితే మనకు భారీగా కొనుగోళ్లు చేసేస్తున్నాం కదా. లాస్ట్ ఇయర్ అయితే ఒక దశలో చూసుకుంటే ప్రపంచంలోనే రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్న దేశం ఏంటో తెలుసా? మన భారతదేశమే. ఎస్, రష్యాకి లిటరల్లీ మనీ ఎక్కువగా అందడానికి కారణం భారతదేశం. అప్పటిదాకా ఫస్ట్ స్థానంలో ఉన్న చైనాని కూడా మనం ఇట్లా బ్రేక్ ఓవర్ చేసేసాం అనమాట. అఫ్ కోర్స్ చైనా రష్యా కూడా మంచి మిత్రులు. ఉక్రెయిన్ తో వారు మొదలైన దగ్గర నుంచి రష్యా నుంచి భారత్ $1.5 కోట్ల పైగా క్రూడ్ ఆయిల్ ని మనం కొనేసాము. అసలు యుద్ధం వల్ల ఫినాన్షియల్ గా చాలా దిగజారుతున్న పరిస్థితుల్లో అది రష్యాకి అంత పెద్ద ఆదాయం కలిసి వచ్చింది మన భారత్ వల్ల. ఇప్పుడు ఇదే అమెరికాకు బాగా కోపం తెప్పిస్తుంది. రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలంటే లక్ష్యం భారత్ చైనాల వల్ల నెరవేరడం లేదని ట్రంప్ అంకుల్కి అక్కస్ అనమాట. అందువల్లే అసలు యుద్ధం ఆపాలని ఎంత కోరినా సరే తన మాటను పుతిన్ కేర్ కూడా చేయట్లేదని ట్రంప్ అనుకుంటున్నాడు. అనుకోవడం కాదు, నిజమే. పుతిన్ తన దారికి తెచ్చుకోవటానికి, అంటే పుతిన్ ని ఈ విషయంలో భారత్ చైనాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు దేశాలు క్రూడ్ ఆయిల్ కొంటున్నాయి. చైనా ఎలాగో మాట ఉందని తెలుసు. కనీసం భారత్తో అయినా తన మాట నెగ్గించుకోవాలనే పంతంతో ట్రంప్ ఉన్నాడు, అది మనకు అర్థమవుతుంది. అందుకే పన్నులన్నీ పెంచేశాడు. అయితే ఈ విషయంలో భారత్ అయితే ఆచితూచి వ్యవహరిస్తుంది కదా. రష్యాని మొదటి నుంచి నమ్మకమైన మిత్ర దేశంగా చూస్తున్నటువంటి భారతదేశం
ట్రంప్ హెచ్చరికలకు భయపడి మాస్కోతో సంబంధాన్ని పెంచుకునే ఉద్దేశం అయితే అస్సలు లేదు. ఎందుకంటే రష్యాతో ఒక్క చమురు విషయంలోనే కాదు, రక్షణ వ్యవస్థకి మనకు సంబంధించి చాలా రకాల ఒప్పందాలు ఆ దేశంతో ఉన్నాయి. సరిహద్దుల్లో పాక్ చైనాని ఎదుర్కోవడంలో మాస్కో అందించే సహకారం అయితే చాలా ఇంపార్టెంట్, అదే రష్యా. సో అందువల్ల మోదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్ని దూరం చేసుకుంటాడని ట్రంప్ అంకుల్ అనుకోవడం అసాధ్యమైన పని. తనకు తానే ఏవేవో ఊహించేసుకుంటున్నాడు ట్రంప్ అంకుల్. చివరికి రష్యాతో భారత్ క్రూడ్ ఆయిల్ అస్సలు కొనొద్దు, ఆపేసేయండి అని చెప్పినా వినకుండా మనం ముందుకెళ్తున్నాం. ఇలా తనకు వార్తల్లోకి వచ్చాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి కళ్ళలు కనే స్థాయికి ట్రంప్ అంకుల్ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడే ట్రంప్ ఒక విషయం మర్చిపోతున్నాడు. తన మాటే శాసనం అని అనగానే పాటించడానికి ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటికీ అధ్యక్షుడు కాదు కదా. భారత్ అమెరికా ఏలుబడిలో లేదు కదా. అమెరికాకు ఎలా దేశ ప్రయోజనాలు ఉంటాయో భారత్కి కూడా తన దేశపు ప్రయోజనాలు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. రష్యాతో ఉన్న ఫలంగా చమురు కొనుగోళ్లు ఆపేసేస్తే భారత్కి సంవత్సరానికి 95,000 కోట్లు అదనపు ఖర్చు పెరుగుతుంది అనే అంచనా కూడా ఉంది కదా. అలాంటప్పుడు ఇట్లా బెదిరించగానే భారత్ అట్లా భయపడిపోయేసి ఆపేస్తుందని కనీస ఆలోచన ట్రంప్ అంకుల్కి లేదు కదా. ఇట్లా నష్టపోయి సొమ్ము ఎవడి బాబు చెల్లిస్తాడు? ట్రంప్ అనుకుంటున్నాడు ఆయన చెల్లిస్తాడా? లేదు కదా. భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని ఎగతాళి చేసిందా? అసలు మనం డెడ్ ఎకానమీ ఏంటి, నంబర్ 4లో ఉంటే ట్రంప్ అమెరికా ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో పాపం మర్చిపోతున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రోజు రోజుకు దిగజారుతోంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పటికీ నంబర్ 1లో ఉన్నారు, కానీ ఆ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇట్లా టారిఫ్లు వేసి తెలిసిన కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటున్నాడో ఏమో మరి. అమెరికా అప్పులు ఇయర్ పెరిగిపోతున్నాయి అన్నది నిజం. అమెరికా ఇప్పటిదాకా $37 ట్రిలియన్ అంటే దాదాపు 3,24,00,00,000 రూపాయలు అప్పు చేసిందంటే అసలు ఆ దేశ పరిస్థితి ఎంత దిగజారుతుందో మీరే ఆలోచించుకోండి. దీనికి వడ్డీ కట్టడానికే ఏటా $1 ట్రిలియన్ అంటే దాదాపు $86 లక్షల అమెరికా చెల్లిస్తోంది. ఇందుకోసం కొత్త అప్పులు కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే అసలు అమెరికా పరిస్థితి దినదినగండంగా మారుతుంటే ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థిక మాంద్యం భయపెడుతూ ఉంటే మనం ఎంట పడతాడేంటి? అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ ఇంత పతనం అవుతుంటే ట్రంప్ ఏమాత్రం కృంగిపోకుండా మేకపోతు గాంభీర్యాన్ని యాక్టింగ్ చేస్తున్నాడు కదా. పైగా భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని విమర్శిస్తున్నాడు. ఏ లోకంలో ఉన్నాడు? IMF ఇచ్చిన నివేదిక చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ గురించి ట్రంప్ అంకుల్కి ఆల్రెడీ తెలుసు. భారత్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో కూడా తెలిసొచ్చింది. IMF నివేదిక ప్రకారం అయితే భారత్ వృద్ధి రేటు ఎంత తెలుసా? 6.2 ఉందన్నమాట. అమెరికా వృద్ధి రేటు కేవలం 1.8% మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? ఆర్థిక వృద్ధిలో భారత్ ముందుకెళ్ళిపోతూ ఉంటే అమెరికా వేగంగా వెనక్కి ఉంది. సో అప్పుల్లో కూరుకుపోతూ ఉంది కదా. ఒక రకంగా పచ్చిగా చెప్పుకోవాలంటే ఇక ఫ్యూచర్లో అడుక్కోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. ఎంతగా ఎగిరి పడుతున్నాడంటే మన ట్రంప్ అంకులు ఇంకో విషయము ఆయనకు తెలియనట్టుంది, తెలిసిన యాక్టింగ్ చేస్తున్నాడు. డెడ్ ఎకానమీ అంటూ తేలిగ్గా తీసి పారేశాడు కదా భారత్ని. మరి భారత్ వద్ద అమెరికా అప్పు చేసిన విషయము, ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఎవరో చెప్పలేదేమో. అయినా ఆయనే మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఆయన కంపెనీల తరపున ఎట్టబెట్టాడబ్బా. ఇప్పటికీ కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. హౌ? ఇంకా చెప్పాలంటే భారత్ వద్ద ఇప్పుడు $241 బిలియన్ విలువైనటువంటి అమెరికన్ ట్రెజరీ ఈక్విటీలు ఉన్నాయన్నమాట. ఇట్లా రుణాల సేకరణ కోసం అమెరికా ఈ ట్రెజరీ ఈక్విటీలను జారీ చేస్తుంది. సో వీటి రూపంలో అమెరికా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు భారత్కి బాకీ ఉన్నట్లే కదా. అమెరికాకి అప్పులిచ్చిన దేశాల్లో భారత్ది 12వ స్థానం. ఎస్, అగ్రరాజ్యం పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ట్రంప్ టారిఫ్ల భారం వేస్తున్నట్లయితే కనిపిస్తోంది కదా. పైకి మాత్రం తమదే చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అని బిల్డప్ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ వాళ్ళు నంబర్ 1లో ఉన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చిన తర్వాత కూడా ట్రంప్కి అసూయ ఏదో కలిగినట్టుంది కదా. ఏదో ఒక రోజు తమకి దగ్గరలోకి వస్తుందన్న భయం కూడా ఉండొచ్చు. ఇప్పుడంటే కాదు, కానీ ఒక 15 ఏళ్ల తర్వాత అయినా భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి పదే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు కదా. మనల్ని అవమానిస్తున్నట్లే కదా భారతీయుల్ని. అమెరికాలోని భారతీయులు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం అయితే వచ్చింది. ముఖ్యంగా పొలోమంటూ యుఎస్కి క్యూ పడుతున్న తెలుగు వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అఫ్ కోర్స్ అంటే భారతదేశంలో అవకాశాలు ఇంతకుముందు లేవు, బట్ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నాళ్ళు కడుపులో దాచుకున్న విషయాన్ని అయితే బయటకు కక్కేస్తున్నాడు కదా. అసలు మనమే అమెరికాను బాయ్కాట్ చేస్తే, అంటే కొంచెం చేస్తే, అప్పుడు ట్రంప్కి గట్టిగా బుద్ధి చెప్పినట్లు అవుతుంది కదా.
చాలా మంది అంటున్నమాట, నేను అంటున్నమాట. ట్రంప్ టారిఫ్ల పైన మోడీ గట్టిగానే స్పందించారబ్బా. నష్టమైన కష్టమైన నా దేశ ప్రజల కోసం, నా దేశ రైతుల కోసం ఎంతైనా చెల్లించాల్సి వచ్చిన సిద్ధమే అని చెప్పేశారు. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేదే లేదన్నారు. ఎవ్వరికీ తలొగ్గేది లేదని చాలా క్లియర్ గా చెప్పారు మన మోడీ. రైతుల అభివృద్ధి, దేశ ప్రయోజనాలే తమకు చాలా చాలా ముఖ్యమని కూడా చెప్పేశారు. అందుకోసం ఎంత దాకైనా వెళ్ళటానికి వెనుకాడనని స్పష్టం కూడా చేశారు. అదనంగా చెల్లించాల్సి వచ్చినా సరే అందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా తెలియజెప్పారు. కానీ పన్నులతో ఇట్లా బెదిరిస్తే రాజీ పడే ప్రసక్తే లేదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపించారు. ట్రంప్ ఈగోను సాటిస్ఫై చేసేందుకు భారత్ ఎలా నష్టపోతోంది? అమెరికాలో భారతీయులపై ఆంక్షలు విధించినట్లుగానే బయట కూడా అలాగే వ్యవహరిస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? లేకపోతే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని అంటే అక్కడ కంపెనీలు కాబట్టి వింటాయేమో, కానీ బయట కూడా తాను చెప్పినట్టే వినాలంటే కుదరదన్న విషయము ట్రంప్ అంకుల్కి ఇంకా అర్థమైతే కావట్లేదు. అందుకే ట్రంప్ అంకుల్కి పిచ్చి పీక్స్కి వెళ్తోందని అర్థమవుతుంది. అదేదో సినిమాలో అన్నట్టుగా ఆ ట్రంప్ని ఎవరికన్నా చూపిస్తే బెటర్ రా, అంతే కదా. యాక్చువల్లీ ఏంటంటే ట్రంప్ అంకుల్కి ఇంకో కడుపు మంట. సో వాళ్ళ దేశంలో ఈ ఆవులు, మేకలు, లైక్ ఇంకా మటన్, చికెన్ ఇదంతా వచ్చేసేసి నాన్ వెజ్ ఫీడ్ చేసి పెట్టి పెంచుతున్నారు ఆర్టిఫిషియల్ది. అది భారతదేశానికి వాళ్ళు ఇంపోర్ట్ చేస్తాను అంటున్నారు. సో మన ప్రతి దేశానికి ఒక రిలీజియస్ కల్చర్ ఉంటుంది, లేదా ప్రాంతీయ సంస్కృతి ఉంటుంది. సో మనకు ఒక రిలీజియస్ కల్చర్, మన స్పిరిచువల్ వేలో మనం చాలా హర్ట్ అవుతాము. ఇప్పుడు గేదెలు, ఆవులు, లేకపోతే గొర్రెలు, మేకలు ఇవన్నీ నాన్ వెజ్ తిని పాలిస్తే మనకు నచ్చుతుందా? నచ్చదు కదా. కానీ ట్రంప్ అంకుల్ దాన్ని మన భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకోమని చెప్పారు. అక్కడవన్నీ ఆ పాలు, ఆ టెట్రో ప్యాకెట్స్ అన్ని ఇక్కడికి వస్తే ఇక్కడ రైతులు కూడా నష్టపోతారు. అండ్ స్పిరిచువల్గా, రిలీజియస్గా మనం చాలా హర్ట్ అవుతాం నాన్ వెజ్ తిన్నటువంటి ఈ వస్తువులన్నీ మన భారతదేశంలోకి వస్తే. దానికి ఖచ్చితంగా మోదీ గారు నో చెప్పారు. ఆ కడుపు మంట కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఆపరేషన్ సింధూర్ విషయంలో మాకెవ్వడు చెప్పే అవసరం లేదు అని చెప్పేశారు. ఇప్పుడు రష్యా విషయంలో మాట వినట్లేదు, ఈ ఇంపోర్ట్ విషయంలో మాట వినట్లేదు. ఇక అసలు తట్టుకోలేకపోతున్నారు ట్రంప్ అంకుల్. అందుకని ఇంత పని చేశారు. అయినా సరే అమెరికా ట్రంప్కి ఎంత ఇంపార్టెంటో మోడీకి భారతదేశం కూడా అంత ఇంపార్టెంట్. దీనిపైన మీ వ్యూస్ ఏంటో తెలియజేయండి. నేనైతే 100కి 100% నేను బీజేపీఎన్గా కాదు. మోదీ మన భారతదేశానికి చాలా మంచి పని చేశాడు. ఇది ఒకప్పుడు భారత్ కాదు, నయా భారత్, గుర్తుపెట్టుకోండి. సో మీ అభిప్రాయాలు తెలియజేయండి. వచ్చిన లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.